ఇటీవల రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. అనకాపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పేలా శ్రీనివాసరావు ఒక మాజీ మంత్రిగా పనిచేసే రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి బాధ్యతాయుతంతో ప్రవర్తించకుండా ఒక ఎస్సీ మహిళను కూడా చూడకుండా హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మహిళలని రాజకీయాల్లోకి రాకుండా భయభ్రాంతులు గురిచేసేలా అమర్నాథ్ వ్యాఖ్యలున్నాయన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇటువంటి నీచ వ్యాఖ్యలు చేయడం అమర్కు తగదన్నారు. తక్షణమే చేసిన తప్పును ఒప్పుకొని అమర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ సీఎం రమేష్. వార్తలు చూస్తున్నాం కానీ అది అయిపోతే నార్మల్ పొజిషన్కి వస్తే ఇండియా మళ్ళీ కూడా ముందంజలో ఉండి త్వరలోనే 3వ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎఫ్డిఐ ఇంతకుముందు నామినల్, ఈరోజు లక్షల కోట్ల ఎఫ్డిఐ ప్రతి స్థానంలో కూడా ప్రతి రంగంలో కూడా ఎఫ్డిఐ వచ్చేసి భారతదేశంలో మనం చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఒక ఆలోచన, అదేం పెద్ద ఖర్చు పెట్టే ఆలోచన కాదు. యోగా అనేది ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలని, అదైతే మాత్రం యావత్ ప్రపంచం అంతా కూడా దాని యోగా దృష్టి చేసి ఈరోజు యోగా అనేది ప్రతి ఒక్క మానవుడు తప్పకుండా చేయాలి. చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ జీవితం ఇంకా మెరుగుపడుతుంది, చాలా రోజులు బతికే అవకాశం ఉంటుంది, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో యోగా ప్రమోట్ చేసిన దాంట్లో ఘనత మాత్రం ప్రపంచ దేశాల్లోనే మన నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన ఏదైతే ప్రయాణికులకి టూరిజం డెవలప్మెంటు ఏ విధంగా జరిగింది, టూరిజం డెవలప్మెంట్ అయితే ఇంతకుముందు ఎవరైనా అమర్నాథ్ యాత్ర పోవాలంటే లేకపోతే చార్ధామ్ యాత్ర పోవాలంటే చాలా భయపడేవారు. ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మన వాళ్ళైతే బాగా, నేను మొన్న ఈ మధ్య మా రైల్వే కమిటీ విషయం మనం చూసాం. అతను కూడా ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నాడు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎవరో మాట్లాడుతున్నారంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం. ఒక బాధ్యతాయుతంగా మంత్రిగా చేసి రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకునే వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పడాల్సిన అవసరం లేదు. మహిళలను గౌరవించుకునే సమయం ఇది. ఒక పక్క 33% ఉమెన్ రిజర్వేషను చేయాలని మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి చేస్తుంటే ఉండే మహిళల్ని రాజకీయాల్లో లేకుండా చేయాలని, భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ మాదిరి చేయడం. మరి పర్సనల్గా నువ్వు ఏమైనా కామెంట్ చేయొచ్చు, నీ పైన ఏదైనా నీకు ఉంటే పొలిటికల్గా కన్స్ట్రక్టివ్ కామెంట్ చేయి. అంతేగాని ఇట్లా సిక్కిం వరకు, గ్యాంగ్టాక్ వరకు కూడా రైల్వే టనల్స్ అంత హిల్లీ ఏరియా, అక్కడ చేయాలంటే కూడా చాలా కష్టం. అటువంటి చోట్ల కూడా ఈ రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా వచ్చేస్తుంది. టూరిజంకి మొత్తం ఆ లైన్ అయితే అప్ టు చైనా బార్డర్ వరకు కూడా తీసిపోయేదానికి, ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ వరకు తీసిపోయేదానికి రైల్వేస్లో రేపు డిఫెన్స్ ఎక్విప్మెంట్ పోవాలని కానీ, ఆయిల్ పోవాలన్నా కానీ, డీజిల్ పోవాలన్నా కానీ, యాత్రిక పోవాలన్నా, సైనికులు పోవాలన్నా కూడా, ఎటువంటి వాతావరణంలో కూడా పోయేదానికి అట్లా రైల్వేలో చాలా అద్భుతంగా ఈరోజు మనం ఆలోచన కూడా లేని విధంగా ఆ విధంగా డెవలప్మెంట్ తీసుకురావడం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఘనతని చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ అ లాంగ్ విజన్తో చేస్తున్నారు రైల్వేస్లో. అలాగే రోడ్స్లో చూడండి, ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నాం. మంచి మంచి డెవలప్మెంట్ కంట్రీస్లో ఏ విధంగా అయితే రోడ్డు వస్తున్నాయో ఆ రోడ్డు ఇప్పుడు కూడా మనకి అనకాపల్లి టు రాజమండ్రి వరకు కూడా త్వరలోనే క్యాబినెట్కి పోయి అది టెండర్లు పిలిచే పరిస్థితి. అలైన్మెంట్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. అలైన్మెంట్ అంతా కూడా టెక్నికల్గా పాస్ చేయడం జరిగింది, కమిటీలో పాస్ అయిపోయింది. దాని త్వరలోనే 14 నుంచి 2026 సంవత్సరం, అంటే దాదాపు 12 సంవత్సరాల పైన కంటిన్యూగా మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ భారతదేశానికి డెవలప్మెంట్ కానీ, సంక్షేమం అంటే అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం ఒక పక్క, ఇంకొక పక్క మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దిన ఘనత మన ప్రధానమంత్రి గారికి దక్కుతుంది. అందులోనూ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా నెహ్రూ గారి రికార్డు దాటి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా కూడా ఇంకొక 12 సంవత్సరాలు ఈయన ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశం తప్పకుండా 1-2 స్థానాలకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే
ఒక షార్ట్ టర్మ్ విజన్తో, లాంగ్ టర్మ్ విజన్తో, మిడ్ టర్మ్ విజన్తో ఈ 12 సంవత్సరాల పాలన మనం చూసాం. భారతదేశం ఎక్కడుంది, ఈరోజు పరిస్థితి భారతదేశం ఎలా ఉంది? 2012కి ముందు 5 నగరాలే, ఇప్పుడు 26 నగరాలు, 25 నగరాలు. ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మొత్తం భారతదేశం అంతా 8 ఉన్నాయి 2012కి ముందు. ఇప్పుడు 23 ఎయిమ్స్ అయినాయి. ఇంకా కూడా కొన్ని ఎయిమ్స్ పైప్ లైన్లో ఉన్నాయి. దాన్ని డిపిఆర్లు చేయడం కానీ, వైబిలిటీ రికార్డింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఐఐటీలు అయితే ఇంతకుముందు 16 ఉంటే 23, ఎయిమ్స్ అయితే 13 ఉంటే 21, ఇంకా 4-5 కూడా లైన్లో ఉన్నాయి. మెడికల్ కాలేజీలు 387 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు దాదాపు 780 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా కూడా ఒక 200 కాలేజీలకు ఫీజిబిలిటీ స్టడీ చేయడం జరుగుతుంది. విమానాశ్రయాలు అయితే ఎయిర్పోర్ట్స్ ఇప్పుడు ఎంత ప్యాసింజర్లు అయిపోయారంటే ఈరోజు డైలీ మొత్తం పైన భారతదేశంలో 50 లక్షల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అలాగే 74 ఎయిర్పోర్ట్లు అంతకుముందు ఉండేటివి, ఇప్పుడు దాదాపు 160 ఎయిర్పోర్ట్స్, అంటే 100 ఎయిర్పోర్ట్లు పెరిగాయి ఈ 12 సంవత్సరాల్లో. ఇవి కాకుండా కూడా ఎక్కడికి కూడా 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎక్కువ ఉండకూడదు ఎయిర్పోర్ట్ అనే దీంతో కూడా మిగతా అన్ని స్టడీ చేయడం. దాని భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో లాస్ట్లో అక్కడ ఒక పలాసలో ఒక ఎయిర్పోర్టు, మనకు రాజమండ్రికి విశాఖపట్నానికి మధ్యలో ఒక ఎయిర్పోర్టు, అలాగే నెల్లూరు జిల్లాలో ఒక ఎయిర్పోర్టు, కుప్పంలో ఒక ఎయిర్పోర్టు, అనంతపురం జిల్లాలో ఒక ఎయిర్పోర్టు కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్